సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 2 ఆదివారం తులారాశి వారికి కొత్త సమస్య రాబోతుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా అందంగా అలంకరించుకోవడంపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి అందంపై మక్కువ ఎక్కువ. అలాగని వీరికి తెలివితేటలు లేవనుకుంటే మాత్రం పొరపడినట్లే. వీరికి అందంతో పాటు తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే వీరు ఏ పని చేసినా కూడా మంచి చెడులు ఆలోచించుకొని పనిచేస్తూ ఉంటారు. పొరపాట్లను చేయరు. అలాగే తులారాశి వారు అమోఘమైన అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కాసేపు ముచ్చటించారంటే పర్సనల్ విషయాలను వీరితో చెప్పేస్తూ ఉంటారు. ప్రజలను ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు 10 మందిలో కలిసి తిరగడానికి ఇష్టపడతారు. అలాగని వీరికి అస్సలు మొహమాటం ఉండదు. 10 మందిలో కలిసి తిరగాలి అనే ఆసక్తి ఉంటుంది. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అయినప్పటికీ వాటిని వెంటనే అమలుపరచరు. అయితే ఏ విషయాన్నైనా సరే మంచి చెడు ఆలోచించి బేరీజులు వేసుకుని మాత్రమే వాటిని అమలు చేస్తూ ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకి కూడా తులారాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలాగే వంశ పారంపర్యంగా వీరికి ఆస్తులు వచ్చినట్లయితే వాటిని కాపాడుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని అభివృద్ధి పరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. భగవంతుడు మీకు అవకాశాలనైతే ఇస్తాడు. కానీ ఆ అవకాశాలను కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు జారి విడిచుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మా జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మా జీవితానికి మంచి రోజులే లేవని చాలా మంది నిరాశతో బాధపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు మీకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని మీరే చేజేతులారా జారవిడ్చుకున్నారనే ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదృష్టాన్ని జారవిడుచుకుంటే మాత్రం మీరు లైఫ్ లో చాలా సందర్భాల్లో బాధపడుతూ కుమిలిపోతూ ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండటానికి ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నలుగురికి ఆదర్శంగా జీవిస్తారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశి వ్యక్తుల పట్ల చుట్టూ కూడా మంచిని కోరుకునే వ్యక్తులు, స్నేహితులు, బంధుమిత్ర వర్గంలో ఉంటారు. అలాగే చాలా మంది వీరి పతనాన్ని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే కనుక వీరికున్న మంచి స్వభావమే ఎదుటి వారికి కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి వీరి ఎదుగుదలను చూడలేని వారిగా ఉంటుంది. అట్టివారు వీరి పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఏదో ఒక చెడుని అలాగే కీడుని తెచ్చివ్వాలని కోరుకుంటూ ఉంటారు. సమస్యలని సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటు విధంగా మీకైతే ఇప్పుడు ఫిబ్రవరి 2వ తేదీన ఒక సమస్యనైతే సృష్టించబోతున్నారు. అది మీ బంధుమిత్రుల వర్గంలో కావచ్చు, లేదా స్నేహిత వర్గంలో కావచ్చు, ఉద్యోగం చేసే చోటు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగులో కావచ్చు. మీకైతే ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య నుండి మీరు బయటపడడానికి చాలా సతమతం అయిపోతూ ఉంటారు. మీరు చేయలేని ఒక తప్పును కూడా మీరు చేసినట్లు చిత్రీకరించడానికి మీ పైన నిందలైతే వేస్తారు. ఆ సమస్యలో నుండి మీరు బయటపడడానికి మీకు శివారాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఆ సేవ భగవానుడితో మీరైతే మీ మనసులో ఉన్న ప్రతి బాధని చెప్పుకుంటే కనుక మీకు ఆ సమస్య నుండి తొలగిపోయే అవకాశాన్ని, మార్గాన్ని ఆ శివ భగవానుడు మీకు బోధిస్తాడు. అలాగే ఆ పరమశివుడి అనుగ్రహం అనేది మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. దీనికి తోడు మీరైతే కనుక హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మంచి ఫలితాలనైతే పొందుకుంటారు. మీ తోచినంతకు దాన ధర్మాలను చేయడం ద్వారా మీరైతే ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు. ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇటువంటి సమస్యల్లో ఇరుక్కోకుండా ఉంటారు. అలాగే మిశ్రమమైన ఫలితాలను మిగిలిన అన్ని విషయాల్లోనూ మీరు పొందుకోబోతున్నారు. మీకైతే యవన ప్రాయంలో ఉన్నవారు మీకైతే చక్కటి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి వచ్చిన అవకాశాలను జారి విడుచుకోకుండా ఉంటే కనుక ఆర్థికంగా జీవితంలో ముందుకు దూసుకువెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.